హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వరి కాళీమాత. మనం మహాభారతంలో 12 విషయాలు ముఖ్యంగా మన జీవితంలో ఎలా అలవర్చుకోవాలో, ప్రపంచంలో ఉన్నది మహాభారతంలో ఉంది, మహాభారతంలో లేనిది ప్రపంచంలో లేదు. ఇది అక్షర సత్యం. ఏమిటి ఆ 12 విషయాల్లో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దయచేసి ఒకటి గమనించండి. మీరు వేరే పని చేసుకుంటూ, మీ ఇంటి పనులు చేసుకుంటూ మా వీడియో వినండి. మీ టైము వృధా అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన సనాతన ధర్మంలోని కొన్ని విషయాలు మనం తెలుసుకొని వాటిని మనం అలవర్చుకొని మన పిల్లలకు నేర్పించవచ్చు. దయచేసి ఇది గమనించండి. నేను చెప్పే ప్రతి వీడియోలోని మాటలు కేవలం మన పిల్లలకు నేర్పించుకోవడం కోసం, మనల్ని మనం మార్చుకోవడం కోసం. కాబట్టి మీ సమయం వృధా అవుతుందంటే కనీసం వీడియోని ఆన్ చేసుకొని వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను కొన్ని బుక్స్ను చదివి సేకరించి ఉన్న ఈ తక్కువ సమయంలో నా వంతుగా నేను చెప్పడం అలవర్చుకున్నాను. కాబట్టి ఈ ఒక్క చిన్న సందేశం అనుకోండి, గ్రహించి మీరు ఈ వీడియోని ఆదరిస్తారని, మా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని నేను అడుగుతున్నాను ఖచ్చితంగా. ఇక పంచమ వేదమైన మహాభారతంలో 18 పర్వాలు, 1,00,000 శ్లోకాలతో ప్రపంచంలోనే అతిపెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా ఖ్యాతికెక్కింది అనడంలో సందేహం లేదు. ఇక ముందు చెప్పినట్టే ప్రపంచంలో ఉన్నది ప్రతి ఒక్కటి ఇక్కడ మన మహాభారతంలో ఉంటుంది. మహాభారతంలో లేనిది ప్రపంచంలో ఉండదు. ఎందుకంటే ఎంతో పవిత్ర గ్రంథాలైన మన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా మన మహాభారతంలోని భాగాలే. దీన్ని బట్టి ఈ కావ్యం విశిష్ట ఎంతో అర్థం చేసుకోవచ్చు. దయాదుల మధ్య ఆధిపత్య పోరు చివరికి కురువంశ వినాశానికే దారితీసింది. ద్వాపర యుగం నాటి మహాభారతంలో సంఘటనలు, సన్నివేశాలు నేటి కాలానికి అనేక పాఠాలుగా ఉపయోగపడుతుంది. మహాభారతం నుంచి మనం ముఖ్యంగా 12 విషయాలు తెలుసుకుందాం. అవేమిటో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో వల్ల మీలో మన యొక్క సనాతన ధర్మానికి ఆది గ్రంథంగా ఉన్న మహాభారతంలోని విషయాలు మన జీవితానికి ఎంత దగ్గర సంబంధం ఉన్నాయని మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా వినండి. ఇక మొట్టమొదటిది, కర్ణుడు అంటేనే మంచితనానికి మారుపేరు. దాన ధర్మాలకు పెట్టింది నిలయంగా చెప్పుకోవచ్చు కర్ణుని వ్యక్తిత్వం. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వల్ల చెడువైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితుల్ని సమయాన్ని బట్టి నడుచుకోవాలి. ఇక రెండవది, చెడు స్నేహం ఊహలకు కూడా అందని విధంగా మీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. స్నేహం వల్ల చెడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదే మంచి స్నేహం వల్ల జీవితంలో ఎదిగిన వారు మరెందరో ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడూ మంచితనం వైపు, మన మంచి ఆలోచనల వైపే అడుగులు వేయాలి. అది ఎలా అంటారా? శకుని పరోక్షకంగా కౌరవుల సామ్రాజ్యాన్ని మొత్తాన్ని నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలోనే ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకుని లాంటి జీవితంలో చాలామంది మనకు మిత్రు రూపంలో ఎదురవుతారు. అలాంటి వారు చెడు సలహాలు దూరం పెట్టాలి. అలాంటి వారి చెడు సూచనలను మనం పాటించొద్దు. కాబట్టి జీవితంలో ప్రతిదీ మనకు అవసరము, బాధ్యత. కాబట్టి మీరు మీ ఉన్న పరిస్థితులకు తగ్గ మంచి మిత్రులను ఎంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కర్ణుడి లేని రారాజు బలం ఏ పాటితో కౌరవసేనకు. కర్ణుడు ఏ స్థాయి ధైర్యము తెలిసిన సంగతే కదా. కుల, మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు. ఇక నాలుగవది, అధికం అనేది అత్యంత ప్రమాదకరం. కౌరవుల తల్లి అయిన గాంధారికి 100 మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచి పోషించడంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజ్యాన్ని బిడ్డలకు సమంగా పంచడం, వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచడం కూడా చాలా కష్టం.
అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యాకాంక్ష కారణంగా కౌరవులు నాశనమయ్యారు. కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడు ప్రలాక్షణ అధికం అనేది అత్యంత ప్రమాదకరం. ఇక 5వది ఎవరి పనులు వారే చేసుకోవడం. అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి వంట పనులు కూడా చాలా ఉపయోగపడ్డాయి. అలాగే మనసుకి కూడా మన అవసరాల కోసమైనా కొన్ని పనులు నేర్చుకోవాలి. 6వది మనకి సంబంధించిన దానికోసం ఎంత కష్టమైనా పోరాడాలి. కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు. ఇక 7వది అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది. అది ఎలాగో చూద్దాం. ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ, ఇటు తమ నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నగిలిపోయాడో. కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులు ఆపలేకపోయాడు. ఇదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వచ్చేది కాదేమో. ఎవరి మీదైనా అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి దారితీస్తుందని తెలుస్తుంది. 8వది విద్య జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి. అర్జునుడు తన జీవితాంతం ఆశాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధశాస్త్రం, దైవ సంబంధమైన ఆయుధాల వాడకం, ఇంద్రుడి ద్వారా మహాదేవుడి నుండి పాటపత్రస్త్రం, యుధిష్ఠిరుడు కృష్ణుడు నుండి మరెన్నో రాజనీతులు, ఇలా ప్రతి దశలోనూ అభ్యసించడమే అర్జునుడికి ఓ ప్రత్యేక స్థానం దక్కింది. నిత్యం నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. ఇప్పుడున్న కంప్యూటర్ రంగంలో కూడా శాస్త్రవేత్తలు మనిషికి ప్రతినిత్యం ఏదో నేర్చుకుంటూ ఉండాలి. వాటి వల్ల ఫ్రీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. తద్వారా వాళ్ళు ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండడానికి సహకరిస్తుంది వాళ్ళ శరీర వ్యవస్థ అని మనకు ఇప్పుడున్న కంప్యూటర్ రంగం నుంచి కూడా ఇలాంటి సూచనలు ఎదురవుతున్నాయి. కాదంటారా? చెప్పండి మీరే. ఖచ్చితంగా మహాభారతంలోని ప్రతి అంశము మన జీవితానికి ఎంతో నేర్పిస్తుంది. మన జీవితం మహాభారతం నుంచి చూసి ఎన్నో నేర్చుకోవచ్చు. ఇక 9వది కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రువుల రూపంలో ఎదురవుతారు. అది ఎలాగో చూద్దాం. కౌరవుల పక్షాన ఎంతోమంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలామంది పాండవులకి సహాయపడ్డారు. భీష్మ, విదుర, ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంతో సహాయం చేశారో తెలిసిందే. ఇక విదురుడు అయితే కౌరవుల ప్రతి అడుగు పాండవులకు మోసుకొచ్చిన వాడే కదా. ఇక 10వది స్త్రీలని ఆపద నుండి కాపాడడం. నిజానికి ద్రౌపది 5గురు భర్తలకు సంపన్నులు, అత్యంత బలవంతులు కూడా వారు సభామందిరాన అవమానం ఆపలేకపోవడంలో విఫలమయ్యారు. మంచివారికి కొన్ని సమయాల ఎంత ప్రయత్నించినా విజయం దక్కకపోవచ్చు. దానికి నిదర్శనంగానే ఈ సంఘటన మనకు నిరూపిస్తుంది. ఇక 11వది అర్థజ్ఞానం అత్యంత ప్రమాదకరం. పద్మవ్యూహంలోనికి ప్రవేశించడమే కానీ బయటపడడం తెలియక తనకున్న అర్థజ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనినైనా పూర్తిగా తెలుసుకున్నప్పుడే మొదలు పెట్టాలి. ఇలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలివేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇక చివరగా 12వది స్త్రీని అవమానానికి గురి చేయరాదు. కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని, వాళ్ళ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం కాదు, దేవతలు. వాళ్ళని అవమానపరచడం అనేది చాలా మహాపాపం. కాబట్టి మనం మనిషి జీవితానికి మహాభారతానికి ఉన్న సంబంధాన్ని మీరు చూస్తారు కదండి. ఖచ్చితంగా మా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్న నా చిన్న సహాయంలో ఈ వీడియో రూపంలో మీరు కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు.
మీరు కేవలం మా వీడియోలు వినండి, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ధర్మాన్ని ముందరికి తీసుకెళ్దాం. మీకు ఒకవేళ మంచిగా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీ సమయం వృధా అవుతుందంటే చేసుకోకండి. మీరు విలువైన సమయాన్ని కేటాయించి ఇంతవరకు చూసినందుకు, విన్నందుకు ఆ ఏడుకొండల వెంకటరమణుని ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.